హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నేను ఈ వీడియో చేయడానికి మన బీచ్ లైన్లో ఏ విధమైన అందాలు ఉన్నాయో మీకు అందరికీ చూపించాలనుకుంటున్నాను. నేను హార్బర్కి వెళుతూ మీకు ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో చూసిన వాళ్ళు ఈ రోడ్లో మీరు డైలీ ఎన్నిసార్లు వెళ్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈరోజు వర్షం పడుతుంది ఫ్రెండ్స్. ఈ రోడ్డు చాలా బురదగా కనిపిస్తుంది. అయితే ఈరోజు సముద్రం కూడా కొంచెం ముందుకు వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ గోడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇది ఒక టైంలో ప్రజారాజ్యం టైంలో కట్టారు ఫ్రెండ్స్. కానీ దేనికోసం కట్టారో ఎవరికి తెలియదు. ఆ ప్లేస్లో ఏమీ డెవలప్ చేయడం కూడా జరగలేదు ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా ఆ విషయంలో తెలుస్తుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది మొత్తం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నిర్మించిన జగనన్న హౌస్లని చెబుతుంటారు ఫ్రెండ్స్. మొత్తం కాకినాడ అంతా ఈ ప్రదేశానికి వచ్చేసినట్టు ఉంటుంది. చాలా ఎక్కువగా అయితే నిర్మించారు ఫ్రెండ్స్. ఈ హౌస్లు ఇంకా నిర్మాణంలోనే ఉన్నాయి ఫ్రెండ్స్. జగన్ గారు ఇచ్చిన 2 సెంటున్నర అనుకుంటా. ఆ విషయంలో ఇక్కడ బాగా ఇళ్ళు అయితే రెడీ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈరోజు వాతావరణం చాలా కూల్గా ఉంది ఫ్రెండ్స్. అలాగే బీచ్ కూడా ఈ రాయిల గుట్టు వరకు వచ్చే బీచ్ ఈరోజు ఎందుకో చాలా లోపలికి వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత లోపల ఉందో. ఒక టైంలో వస్తే బీచ్ ఈ రోడ్డు మీదకి వచ్చే అంత స్పీడ్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే చాలా దూరంగానే ఉంది. చూడండి ఫ్రెండ్స్, లోపల షిప్స్ కూడా చాలా నీట్గా కనిపిస్తున్నాయి. మీకు అక్కడ బ్లాక్గా ఒకే కొండలా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఆ ఏరియాని మా వాళ్ళు ఓప్ ఐలాండ్ అంటుంటారు ఫ్రెండ్స్. ఇలాంటి ఎన్నో వీడియోలు మీకు కావాలనుకుంటే నా వీడియోస్ని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి ఉంటే కామెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఈ టైంలో చాలా రద్దీగా ఉంది ఫ్రెండ్స్ ఈ రోడ్డు. బీచ్ వాతావరణం ఇక్కడ బాగా ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రోడ్లో వెళ్తుంటే బీచ్ వాతావరణం, పచ్చని పొలాలు ఇవన్నీ చూస్తూ అసలు జర్నీయే తెలియదు ఫ్రెండ్స్. అసలు నేను ఇంచుమించు రోజుకి 2 సార్లు కాకినాడ వెళ్తుంటాను. ప్రతిసారి కొత్తగానే ఉంటుంది ఫ్రెండ్స్ నాకు ఈ రోడ్లో రావడం. ఈ పక్కన ఉన్న బీచ్ వలన లేక ఈ రద్దీ వలన తెలియదు ఫ్రెండ్స్. నాకైతే బోరు అస్సలు అనిపించదు. ప్రతిరోజు 2-3 టైమ్స్ వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఒకప్పుడైతే బాగా ఎక్కువగా తిరిగేవాళ్ళం. ఇప్పుడు హార్బర్ విషయం అంటూ ఎక్కువగా తిరుగుతూ ఉండడం వల్ల కాకినాడ కాకుండా ఇలా పోర్ట్లు అయినా వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత పచ్చగా ఉందో. పచ్చదనం దాటితే మొత్తం బీచే ఫ్రెండ్స్. ఈ రోడ్డు ఇంకా బాగా రెడీ చేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏదో హోటల్ రెడీ చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ గుర్రాల పెంపకం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. బీచ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నాకు ఈ వంటలు కనిపించాయి. ఇవి బీచ్లో ఉంటుంటాయి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా వాటిని విజిట్ చేయాలనుకుంటే వెళ్ళండి ఫ్రెండ్స్. అలాగే ఈ ప్రదేశం మొత్తం నేవీ వాళ్ళ పరిధిలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కనిపిస్తుంది కదా ప్లాట్ఫామ్, ఆ ఏరియాలో హెలికాప్టర్ ల్యాండ్ అవుతుంది ఫ్రెండ్స్. హెలికాప్టర్ ల్యాండింగ్ అక్కడే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఒకప్పుడు పెద్ద బీచ్ ఫ్రెండ్స్. కాకినాడ లైట్ హౌస్ బీచ్ అంటే ఇక్కడే జరిగేది ఒకప్పుడు. ఇప్పుడు కొత్తగా బీచ్ డెవలప్మెంట్ చేయడం వలన అందరూ కాకినాడ లైట్ హౌస్కి ముందు ఏరియాలో ఉన్నటువంటి బీచ్కి వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్. ఈ బీచ్ డల్ అయ్యింది ఫ్రెండ్స్. ఇది నేవీ గెస్ట్ హౌస్ ఫ్రెండ్స్. ఈ గెస్ట్ హౌస్లో
ఇక్కడ వరకు ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడితో ఎండింగ్ ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ కొత్తగా స్టార్ట్ చేసిన కాకినాడ బీచ్. డెవలప్మెంట్ చేశారు ఫ్రెండ్స్. చాలా అప్పటికిప్పటికి చాలా డెవలప్మెంట్ జరిగింది ఫ్రెండ్స్. బీచ్ ఫెస్టివల్స్ కూడా జరుగుతుంటాయి ఫ్రెండ్స్ జనవరి టైంలో. కానీ ఇయర్ ఇంచుమించుగా 3 years నుంచి బీచ్ ఫెస్టివల్స్ జరగట్లేదు ఈ ఏరియాలో. ఇది శిల్పారామం ఫ్రెండ్స్. శిల్పారామంలో మెయిన్ లోపల చాలా ఫోటోషూట్స్ జరుగుతుంటాయి. డైలీ ఎవరొకరు వస్తూనే ఉంటారు. మ్యారేజ్ కపుల్స్ అంటూ బేబీ ఫ్యామిలీస్తో కలిపి బర్త్డే ఫొటోస్, మ్యారేజ్ కపుల్ ఫొటోస్, చాలా షూట్స్ జరుగుతుంటాయి ఫ్రెండ్స్ లోపల. ఇది గేమ్ స్పాట్స్ పెట్టారు ఫ్రెండ్స్ రీసెంట్గా. ఇక్కడ కూడా బాగా జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే అక్కడ ఫ్లైట్ హెలికాప్టర్ జర్నీ కూడా స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. ప్రస్తుతం అయితే లేదు ఫ్రెండ్స్. మొన్న అయితే అక్కడి నుంచే స్టార్ట్ చేసి పెట్టారు ఫ్రెండ్స్. మొత్తానికైతే మనం ఫిష్ మార్కెట్కి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ బోట్స్ నుంచి ఈ ఫిష్ తీసి 8 నెట్స్ ఉన్నాయంట ఫ్రెండ్స్. నెట్ వచ్చి 1500 చెప్పారు ఫ్రెండ్స్. పాటలో మట్టుగా 1300కి వెళ్ళింది ఫ్రెండ్స్. మీకు రేట్ ఎంత ఉందో తెలిస్తే కామెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్. నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఒక లైక్ కొట్టండి.